చాలా. అండ్ వెంకీ చాలా మంది రిలీజ్ అయితే ఎప్పుడు రీ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూడాలా థియేటర్లో మళ్ళీ చూడాలి, రివిజిట్ చేయాలనుకున్నారు. ఫైనల్గా మొన్న వాళ్ళ కోరిక తీరింది, హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు అసలు పాటలకి వీటికి. అది ఎలా అనిపించింది సార్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ 20 years తర్వాత సినిమా చూసుకోవడం? చాలా బాగా అనిపించింది. అంటే ఒక సెన్సేషన్ అది. అన్ని థియేటర్ 55 థియేటర్స్, మోర్ దాన్ 50 థియేటర్స్ పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో. బట్టి రిలీజ్ చేశారు. చాలా అంత రెస్పాన్స్ అంటే వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళింది అది. అలాగా నాకు చూసినప్పుడు ఎనర్జీ అంత థియేటర్లో చూసినప్పుడు నాకు అనిపించింది మళ్ళీ వెంకీ టూ అని అంటూ ఉంటారు కదా అందరూ. అప్పటి నుంచి నేను సీరియస్గా ఆలోచించడం స్టార్ట్ చేశాను నిజంగా. సార్ మొన్న రిలీజ్ నుంచా? ఓకే. నిజంగానే చెయ్యాలి ఒక థాట్ ఉంది. దాన్ని రైటర్స్తో డిస్కస్ చేస్తున్నాను, నేను రైటర్స్ తోటి మాట్లాడుతున్నాను. అదొక షేప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెంకీ 2 చేయాలనే కోరిక బలంగా ఏర్పడింది మన ఈ మధ్యకాలంలో. సూపర్ సార్. ఈ ఇంటర్వ్యూ తెర వెనుక కథల ద్వారా మంచి గుడ్ న్యూస్ చెప్పారు వెంకీ లవర్స్ అందరికి, మీమర్స్కి, మూవీ లవర్స్కి. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు మళ్ళీ మీ కాంబినేషన్ ఉంటే రవితేజ గారితో ఉంటుంది సార్. డెఫినెట్గా, ఎందుకంటే రవితేజ చేయాలి, మీరు మీ కాంబినేషన్ కాకపోతే మళ్ళీ ఇప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకా ఆ సినిమా నేను ఈసారి రవితేజతో నేను సినిమా చేసేటప్పుడు స్టార్ట్ టు ఫినిష్ నవ్వించటమే మెయిన్గా పెట్టుకుని సినిమా చేయాలని అనుకుంటున్నాను నేను. ఓకే. ఎందుకంటే నా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను రవితేజ కలిస్తే డెఫినెట్గా విపరీతంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ హిలేరియస్గా ఉండే ఇదే తీసుకోవాలి, ఆ స్కోప్ ఉండాలి కథకి. దాని గురించి స్ట్రగుల్ అవుతా ఉన్నాం. ఓకే. సో వెంకీ తర్వాత దుబాయ్ సీన్ వచ్చింది, మొన్న అమర్ అక్బర్ యాంటీ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అయితే వెంకీ 2 రాబోతుంది. ఎస్ ఎస్, వెరీ సూన్. ఎప్పుడు చెప్పచ్చు? ఎప్పుడైనా తెలియదు. అంటే నాకు ఇప్పుడు జరుగుతుంది. బట్ ఈ ఒక 2-3 కథలు రెడీగా చేసి పెట్టున్నాం. ఏది ఎప్పుడైనా తెలియదు, కానీ వెంకీ 2 అనే దాని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాను నేను. ఓకే. గోపీచంద్ గారి సినిమా ఎంతవరకు వచ్చింది సార్? అది కూడా ఒక అప్డేట్ ఇచ్చేస్తే. గోపీచంద్ గారిది చాలా ఎక్స్టెన్సివ్ అవుట్డోర్స్ చేసాం. లైక్ మటేరా ఇటలీలో చేసాం, రోమ్లో చేసాం, మిలాన్లో చేసాం, సర్దిని ఐలాండ్లో చేసాం, గోవాలో చేసాం, అండ్ మనాలిలో చేసాం. ఇక బ్యాలెన్స్ అంతా హైదరాబాద్లోనే ఉంటుంది. ఇంకా కంటిన్యూ షెడ్యూల్ ఇక రేపు 25th నుంచి చేసుకుంటూ ఫినిష్ చేస్తాం. మీరు యాజ్ అ డైరెక్టర్గా అంటే కామెడీ ఇవన్నిటి గురించి మాట్లాడుతుంటారు. నాకెందుకో శ్రీనివాట్ల గారు అనగానే లొకేషన్స్ కనిపిస్తాయి ఎక్కువ. ఫారెన్ లొకేషన్స్, కొత్త లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్ప్లోర్ చేసి ఆడియన్స్కి కొంచెం డిఫరెంట్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు. ఎందుకంటే దూకుడు కూడా ఇస్తాన్బుల్ ఫస్ట్ షూటింగ్ చేసింది మీరే అక్కడ నాకు తెలిసి. మీ ఫిల్మ్లో చాలా స్పెక్టాక్యులర్గా ఉంటాయి లొకేషన్స్, చాలా కొత్త ప్లేస్లో చేసాం గోపీచంద్ ఫిల్మ్. అంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడడం ఎర్లీ అవుతుంది, ఇంకా టైం సూన్ దాని గురించి మాట్లాడదాం. సరే, ఫైనల్గా ఎలా ఉండబోతుంది సార్ ఆ సినిమా? ఎందుకంటే మీ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, గోపీచంద్ గారి నుంచి అంటే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్. రెండు ఉంటాయి. ఫ్రాంక్లీ చాలా మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అంటే ఎప్పుడు ఎర్లీ అవుతుంది మాట్లాడడం అని. అంటే కామెడీ హిలేరియస్గా ఉంటుంది అది, అలాగే యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బ్యూటిఫుల్ యాక్షన్ అంటే ఫెంటాస్టిక్ యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి సినిమాలో. ప్రాపర్ బ్లాండ్ ఫిల్మ్. ఓకే.